హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా చూసారా అండి, కరకరలాడే మురుకులండి. చాలా ఈజీగా, సింపుల్గా, చాలా క్విక్గా తయారు చేసుకొని తినేయచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి, కరకరలాడుతూ ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలనో చూసేద్దామా. ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకొని మిక్సీలో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. అలా తయారు చేసుకోవాలండి. మెత్తగా తయారు చేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని 1 కప్పు పుట్నాల పప్పుకి 3 కప్పులు బియ్యం పిండి వేసుకోండి. అందులో కాచిన ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలండి. రుచికి తగినంత ఉప్పు, రుచికి తగినంత కారము, కొంచెం జీలకర్ర, కొన్ని నువ్వులు, అలానే వాము కొంచెం నలిపి వేసుకోవాలండి. దానివల్ల డైజెషన్ బాగా అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా పిండి ఇలా కలుపుకోవాలండి. చూడండి, ముద్దలాగా రావాలా. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి ముద్దని ఇలా కలుపుకోవాలండి. ఎక్కువ తడి చేయకూడదండి. ఎక్కువ తేమగా ఉంటే ఆయిల్ పీల్చేస్తుందండి. మనం ఇలా కలుపుకోవడం వల్ల ఆయిల్ కూడా మనకు సేవ్ అవుతుంది. మురుకులు కొట్టడానికి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం ఆయిల్ స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. మనకు నచ్చిన షేప్లో మనము సెట్ చేసుకోవాలండి. చూడండి, నేను అలా పెట్టుకున్నాను. పిండి ముద్ద పెట్టేసి సెట్ చేసుకొని, కొత్తగా తయారు చేస్తున్న వాళ్ళైతే కనుక ఇలా గరిటె పైన ఇలా ఒత్తుకోండి. ఆయిల్లో వేయడానికి భయపడే వాళ్ళు ఇలా గరిటె పైన కానీ, ఇలా ప్లేట్ పైన కానీ అలా రెడీ చేసేసుకొని ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎర్రగా కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలా. చూడండి, బాగా అలవాటు ఉన్న వాళ్ళైతే కనుక ఆయిల్లో ఇలా పిండుకోవచ్చండి. మురుకులు గొట్టంతో ఇలా పిండేసుకొని ఎర్రగా కాల్చుకొని తినేయడమే. చూడండి, చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీ కూడా ఉంటాయి. చాలా క్విక్గా తయారు చేసుకొని తినేయచ్చండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.